క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. అస్సలు ఊహించని ఘటనలు జరిగినప్పుడు అందరూ షాక్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా అవుట్, క్యాచ్, రన్అట్ విషయంలో ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకుంటాయి. పురుషుల క్రికెట్లోనే కాదు, మహిళల క్రికెట్లోనూ అనూహ్య పరిణామాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా విమెన్స్ క్రికెట్ మ్యాచ్లోని ఓ ఘటన వైరల్గా మారింది. ఒకే బాలుకి 7 పరుగులు వచ్చిన ఈ మ్యాచ్లో బ్యాటర్ హిట్ వికెట్ కావడం గమనార్హం. అయితే ఆ బ్యాటర్ అవుటా కాదా అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. విమెన్స్ క్రికెట్లో భాగంగా సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 48వ ఓవర్లో క్లాస్ బౌలింగ్ చేస్తోంది. మూనీతో పాటు అలన్ కింగ్ అనే బ్యాటర్ క్రీజ్లో ఉన్నారు. అప్పటికే 7 వికెట్లకు 254 పరుగులతో ఉన్న కంగారు జట్టు మరింత భారీ స్కోర్ చేయాలనే పట్టుదలతో కనిపించింది. ఆ టీం బ్యాటర్లు బిగ్ షాట్స్ ఆడుతూ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో క్లాస్ వేసిన బాల్ని కింగ్ 6గా మలిచింది. లెగ్ సైడ్ వైపు పడిన ఆ ఫుల్ టాస్ని 6గా మలిచింది కింగ్. అయితే షాట్ కొట్టే క్రమంలో బ్యాలెన్స్ తప్పడంతో ఆమె బ్యాట్ వికెట్లను తాకింది. దీంతో ఇటు బ్యాటర్లతో పాటు అటు ఫీల్డింగ్ టీం కూడా అంపైర్ ఏ నిర్ణయం తీసుకుంటారని ఆశ్చర్యపోయారు. క్లాస్ వేసిన బాల్ ఫుల్ టాస్ కావడం, నడుం కంటే ఎత్తు నుంచి రావడంతో దాన్ని నో బాల్గా ప్రకటించారు అంపైర్లు. నో బాల్ కింద ఒక రన్తో పాటు 6కు కలుపుకొని ఒకే బాల్కే ఆసీస్ స్కోర్లో 7 పరుగులు చేరాయి. అలాగే వికెట్లను బ్యాట్తో ఢీకొట్టిన బ్యాటర్ కింగ్ హిట్ వికెట్గా వెనుదిరగాల్సింది. కానీ నో బాల్ కావడంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీంతో బౌలర్ క్లాస్ నిరాశతో తలబట్టుకుంది. అటు వికెట్ మిస్ అవ్వడం, ఇటు భారీగా రన్స్ లీక్ అవడంతో బాధలో మునిగిపోయింది. కింగ్ 6 కొట్టే హిట్ వికెట్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన క్రికెట్ ఫ్యాన్స్ లక్ అంటే కింగ్దేనంటూ కామెంట్స్ ఇస్తున్నారు. అవుట్ నుంచి తప్పించుకోవడంతో పాటు ఒకే బంతికి 7 పరుగులు రావడం సూపర్ అంటూ చెప్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఓపెనర్ అలిసా హీలీ 60 పరుగులతో పాటు బెత్ మూనీ 82, తహిలా మెగ్రాత్ 44 మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత చేసింగ్కి దిగిన ఆసీస్ 21 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో ఉంది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఈ మ్యాచ్ను 31 ఓవర్లకు కుదించారు. సఫారీ టీం విజయానికి ఇంకా 59 బంతుల్లో 122 పరుగులు చేయాల్సి ఉంది. కానీ 7 వికెట్లు పడడంతో ఆ జట్టుకు ఓటమి ఖాయమైంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప సౌత్ ఆఫ్రికా గెలవడం అసాధ్యమనే చెప్పాలి. మరి ఒకే బాల్కు 7 పరుగులు చేయడం, హిట్ వికెట్ నుంచి తప్పించుకోవడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.